హైదరాబాద్ లో ఉద్యోగం కూడా వచ్చేసారు కోసం అని వచ్చారు. ఎలా వెళ్తారు? స్పీడ్ పెట్టి ఇక్కడితో ఆపుతున్నారు, ఇక్కడ వరకు రావడం ఎమ్మెల్యే వరకు కేసు పెట్టడం జరిగి 2 రోజులైనా కూడా ఆ రోజు కూడా పచ్చిపోయాడు. చూసిన సాక్షులు ఉన్నారు. నాకు సంబంధం లేదని చెప్తున్నాడు. నేను ఎలా చెప్తాడు సంబంధం లేదని? నువ్వేగా వెనకాలండి చేపించింది. పాత కక్షలనే ఒట్టి అబద్ధం చెప్తున్నాడు. అసలు ఇంత ఊరుంది, అడిగి కనుక్కోండి మీరు. అసలు లేదండి, తెలుసు. అన్న పిలుస్తాడంట, అందుకని నమ్మాడు నా బిడ్డ. అన్న అని పిలుస్తాడంట, అందుకని నమ్మి ఆయన అసలు నమ్మకంతో నాకేం చేస్తాడని ఒక్కడిని చేసి నరికాడు. వెనక నుంచి నరికాడు. అసలు ఏం లేదు. సరే అట్టే మేము ఎలాగో బతుకుతాము. అదే వాడికి నరికి చంపితే అదే న్యాయం మాకు, మా బిడ్డకు శాంతి. అదే అనుకుంటాము. దాని గురించి పట్టించుకోకుండా ఇట్లా ఏది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సంపడాలు భయాందోళన చేయడం, ఎవరు ఆడుకోకుండా ఎవరు మాట్లాడుకోకుండా ఎవరు ప్రశ్నించకుండా అంత భయాన్ని క్రియేట్ చేసి వాతావరణం క్రియేట్ చేసి దౌర్జన్యం చేస్తారు. చేసే భయపెడుతున్నాం. వీడియో తీసి అందరికి ఈడికి ఎక్కడ జరిగిందో మీకు కూడా అక్కడ జరిగిందని ఫోన్లు చేసి బెదిరిస్తున్నాం. మంటల్లో చేస్తే భయపడదయ్యా. నాగా ఎవరికి అన్యాయం కాదు. నేను ఏడ్చినట్టు ఏ తల్లి ఏడవకూడదు. మీరే వినండి, అది ఒక్కటే న్యాయం చేయండి. అలాంటి కూర మృగాన్ని ఊళ్ళో వదిలిపెడితే బతుకనిస్తాడా? ఏం అడివా నాడి రోడ్డు మీద నరికాడు. ఎప్పుడు ఈయన ఏమన్నా తప్పు చేస్తే చెప్పమనండి, సాక్ష్యాలుంటే చూపిమనండి, మేము ఒప్పుకుంటాం. మా అబ్బాయి తప్పు చేస్తే వాళ్ళు సాక్ష్యాలు తెప్పిమనండి, మేము ఒప్పుకుంటాం. తప్పు చేయకపోయినా కానీ జరిగింది కాబట్టి వ్యక్తిగత కారణాల వల్ల జరిగిందని చెప్పి తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు అది అలా చేస్తున్నారు వ్యక్తిగత కక్షలని.